హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్గా ట్రెడిషనల్ రెసిపీ బెల్లం సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సున్నుండలు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా పాతకాలంలో చేసినట్టుగా అదే రుచితో రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. అలాగే ఇలా చేసిన ఈ సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ పండగ స్పెషల్గా బెల్లం సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 కప్పు వరకు పొట్టు లేని మినపగుళ్ళని వేసుకుని అలాగే 1/2 కప్పు వరకు పొట్టున్న మినపప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కలిపి 2 కప్పుల వరకు అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే 1 కప్పు వరకు మినపగుళ్ళని 1 కప్పు వరకు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మినపగుళ్ళు లోపల వరకు పచ్చి అనేది లేకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి మినపగుళ్ళు వేగాయంటే కమ్మట వాసన వస్తూ ఉంటాయి, లేదా లైట్గా కలర్ మారి కొంచెం ఎరుపు రంగులోకి వస్తే మనకి మినపగుళ్ళు వేగిపోయినట్టే. అలాగే మనకి మినపగుళ్ళు వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. సో అందుకని దగ్గరే ఉంటూ నిదానంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి మినపగుళ్ళు ఎంత బాగా వేగితే మనకి ఈ సున్నుండలు అంత రుచిగా ఉంటాయి. ఇలా 10-15 నిమిషాలు అవ్వేసరికి ఈ మినపగుళ్ళు దోరగా వేగి లైట్గా రంగు మారుతాయి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బియ్యాన్ని వేసి చేయడం వలన ఈ సున్నుండలు తినేటప్పుడు ఈ పిండి అనేది నోటికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు అవ్వేసరికి ఈ బియ్యం లైట్గా రంగు మారుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇదే ప్యాన్లో ఉంచామంటే ఈ వేడికి మనకి మినపగుళ్ళు రంగు మారిపోతాయి. సో అందుకని ఇలా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు, లేదా పిండి మిల్లుకి పంపించి పిండి కింద మెత్తగా పట్టించుకోవచ్చు. ఇలా మొత్తానికి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని కొలుచుకుని వేసుకోవాలి. అదే కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకో 1/2 కప్పు వరకు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే సున్నుండలు మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా బెల్లాన్ని మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసామంటే అది ముద్దలా అయిపోతుంది. సో అందుకని ఇలా పిండిని కలిపాక మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండిని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని స్వీట్నెస్ సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా తీపి తక్కువైంది అనిపిస్తే కనుక మరి కొంచెం బెల్లాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఇలా రెడీ చేసుకున్న ఈ సున్ని పిండిని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని సున్నుండలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 కప్పుల వరకు మినపగుళ్ళని తీసుకున్నాను కాబట్టి మొత్తం సున్నుండలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయకుండా ముందు సగం వరకు నెయ్యిని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా బాగా కలిపాక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చేసి చూసుకోవాలి. మనకేమన్నా ఉండవ్వకుండా విడిపోయినట్టుగా అనిపిస్తే కనుక మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా కలిపి అప్పుడు ఉండల్లా చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాకు 1 కప్పు వరకు నెయ్యి అయితే పట్టింది. ఇలా మనం 2 చేతులు ఉపయోగిస్తూ సున్నుండల్ని గట్టిగా నొక్కిపెట్టి చేసుకోవాలి. మనం ఇలా గట్టిగా చేయడం వలన మనకి సున్నుండలు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అలాగే మన సున్నుండలు తక్కువ నెయ్యి పట్టేలా చేయాలంటే ఈ పిండిలో మనం తీసుకున్న నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయకుండా ముందు 4 ఉండలు చేసేలా కొద్దిగా నెయ్యిని వేసుకుని కలుపుకుని ఉండలు చేశాక అప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకుని మళ్ళీ చేసుకోవాలి. మనం అలా నెయ్యి కొద్దిగా వేసి చేయడం వలన మనకి 1/2 కప్పు నెయ్యి తక్కువగా పడుతుంది. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతా కూడా సున్నుండలా చేసుకోవాలి. అంతే, ట్రెడిషనల్ రెసిపీ బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం చేసిన ఈ సున్నుండలు చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.